2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. భర్త పెట్టే టార్చర్స్ రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి అక్రమ సంబంధంతో బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు గృహహింసలాగా వాళ్ళని కొట్టడము, లేదంటే మాటలతో మానసికంగా హింసించడము, ఇలా రకరకాలు ఉంటాయి సార్. అలాంటివి భార్యకి ఫేస్ చేసినప్పుడు అంటే భర్త నుంచి దూరంగా వెళ్ళిపోవడమే బెటర్ ఏమో, ఇంకా నన్ను అర్థం చేసుకోడు, నన్ను వాల్యూ ఇవ్వడు, నేను ఆయనకి సెట్ కాను, నేను దూరం అవ్వాలి అని ఆలోచన వస్తూ ఉంటుంది. బట్ ఇంకొక వైపు చూస్తే పిల్లలున్నారు. ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకోవడం కరెక్టేనా కాదా అని అనుకుంటూ ఉంటారు. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? ఉండాలా వాళ్ళతోటే, లేదు అంటే విడిపోవాలా? ఇది పర్టికులర్గా భార్య ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు చెప్తున్నా. ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే ప్రతి చోట భర్త గురించి చెప్పగానే భార్య గురించి చెప్పగానే భర్త హర్ట్ అయిపోయి మెసేజ్లు పెడుతున్నారు. అట్లా కాదు, సిచ్యువేషనల్ చెప్తున్నా. కొన్ని చోట్ల భార్యలు అట్లా ఇబ్బంది పడుతుంటారు. నార్సిసిస్టిక్ హస్బెండ్స్ ఉండి ఇంటికి రాగానే కొట్టడం, ఓకే, లేకపోతే పిల్లలతో చాలా నీచంగా ప్రవర్తించడము, వాళ్ళతో అసలు టైం స్పెండ్ చేయక వాళ్ళ చదువులకి డబ్బులకి ఇట్లా చాలా టార్చర్ పెడుతుంటారు. అలాంటి సీన్ చెప్తున్నాం. అందులో ఒకవేళ ఇది అండర్లైన్ ఫస్ట్ రూల్, థంబ్ రూల్ అంటారు, అట్లాంటి రూల్, దట్ అబ్యూజ్ని తీసుకోవద్దు, ఎవరైనా కొడుతుంటే పడవద్దు. ఇది ఎన్నిసార్లు నేను చెప్పడానికి ట్రై చేసినా వినరు. ఇంటికి రాగానే కొడతాడండి, ఏదో ఒక డిస్కషన్లో వచ్చి కొడతారు. షుడ్ నెవర్ టేక్ ఇట్, నెవర్ ఎవర్ యాక్సెప్ట్ దట్. అందులోనూ పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా గట్టిగా ఉండాలి. రేపొద్దున పిల్లల్ని కొట్టచ్చు, రేపొద్దున పిల్లలు మీ మీద అగేన్స్ట్ అవ్వచ్చు. ఎవరైనా సరే, ఏ భార్య అయినా సరే భర్త కొడితే మాత్రం ఒప్పుకోదు. ఒకసారైనా సరే, అంటే ఒకసారి ఆ రోజు కోపంలో, నో వే, నో ఛాన్స్. కొట్టడం ఈజ్ నాట్ దేర్ ఇన్ ద ఆప్షన్. ఫిక్స్, అరుచుకోండి, గొడవపడండి, మాట్లాడుకోండి, చెప్పండి, పాయింట్ చెప్పండి, ఓ రోజు 4 రోజులు అలిగి కూర్చోండి, పర్లేదు. కొట్టడము ఈజ్ నో వేర్ ఇన్ ఆప్షన్. నో అబ్యూస్, నో ఫిజికల్ అబ్యూస్ ఎవర్ యాక్సెప్ట్. ఇట్లా మామూలుగా ఇలా అన్నా కూడా యాక్సెప్ట్ చేయొద్దు. అక్కడ స్ట్రిక్ట్గా బౌండరీ గీయాలి. మనం బౌండరీస్ అని ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు డెఫినెట్లీ నీ బౌండరీ, నువ్వు ఏదైనా మాట్లాడు, చెప్పు, కన్విన్స్ చేయి, లేకపోతే అరువు, చెప్పు, అంతేకాని కొట్టడం. కొంతమంది బూతులు మాట్లాడడం. ఐ విల్ నాట్ టాలరేట్ దిస్. నువ్వు ఏదైనా మాట్లాడు, వీ విల్ టాక్. ఇది ఫస్ట్ థింగ్. సో కొట్టడం ఈజ్ నాట్ అన్ ఆప్షన్. రెండోది, ఈ విషయం ఎంతమందికి ఎక్కాలో, ఎంతమందికి అర్థం కావాలో తెలియదు. నీ లైఫ్ డెసిషన్ నీ తల్లిదండ్రుల మీద, నీ పిల్లల మీద ఆధారపడదు. ఇంత సింపుల్ పాయింట్. నీ లైఫ్ యొక్క డెసిషన్ నీ పిల్లల మీద, నీ తల్లిదండ్రుల మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద, సొసైటీ ఏమనుకుంటారో దాని మీద ఆధారపడదు. సింపుల్. సో నాకు మా ఆయన రోజు కొడతాడండి, కానీ పిల్లలున్నారు ఓకే, పిల్లల భవిష్యత్తు ఐ అండర్స్టాండ్, పిల్లలు అంతా ఓకే. బట్ నువ్వు కొట్టుకుంటూ, ఏడ్చుకుంటూ, తిట్టుకుంటూ పిల్లలు బాగుపడిపోతారా? పిల్లలు బాగుండరు. సో నువ్వు ఇలా ఏడుస్తూ, బాధపడుతూ, టార్చర్ అనుభవిస్తూ నువ్వు ఏదైతే లైఫ్ గడుపుతున్నావో అది చూసి పిల్లలేం బాగుపడిపోరు. సో పిల్లలు ఈజ్ నాట్ అన్ ఆప్షన్. నువ్వు రోజు ఏవైతే తన్నులు తింటూ, ఏడ్చుకుంటూ, ఇంట్లో అరుచుకుంటూ ఉండి సొసైటీ ఏమనుకుంటారనేది ఆల్సో ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఎందుకంటే సొసైటీ ఏమైనా అనుకున్నా నువ్వు బాగున్నావు, ఇక్కడ బాలేవు. ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ప్రతి అమ్మాయి, ప్రతి భార్య అర్థం చేసుకోవాలి. దట్ నేను బాలేకపోతే వీళ్ళంతా నాకు ఉన్నా ఏంటి, లేకపోతే ఏంటి, ఈజ్ అ పాయింట్. ఇది రాగానే మ్యాజికల్గా అందరూ మారిపోతారు, భర్తలు కూడా మారిపోతారు. ఓకే, తనకి లిమిట్ ఇది, దీన్ని దాటి వెళ్తే షీల్ బి వెరీ సీరియస్ అని తెలిసిన వాడు లిమిట్లో ఉంటాడు. నేను కొట్టినా వస్తుంది, ఎక్కడ పోతుంది, దానికి చదువు లేదు, ఏం లేదు, నేనే తిండి పెట్టాలి అనుకునేవాడికి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, ఈ వీడియో చాలామంది చూసుకుంటారు. ఎందుకంటే కొట్టడం ఈజ్ కామన్. మాటలో డిస్కషన్లో నువ్వు అంత మాట అంటావు మా అని కొట్టేసిపోతావు. నువ్వు ఏదన్నా కానీ, ఎంత మాటన్నా అనుకున్నారు. కొట్టడం ఈజ్ నాట్ అన్ ఆప్షన్. బూతులు ఈజ్ నాట్ అన్ ఆప్షన్. అమ్మాయినైతే బూతులు, అది ఇది అమ్మ ఆలి తిట్టుకుంటారు. నో వే, నో ఛాన్స్. ఒకవేళ అంతగా అవసరమైతే కౌన్సిలింగ్, అంతగా అవసరమైతే టాక్ ఇట్ అవుట్, అంతగా అవసరమైతే మనకి డిఫరెన్సెస్ గీసుకుని, ఇది నీది, ఇది నాది, ఇది నాది, ఇంతలో లిమిట్లో ఉందామని మాట్లాడుకోవడం ఈజ్ అన్ ఆప్షన్. వెరీ ఇంపార్టెంట్. జంతువులు కాదు కొట్టడానికి. అబ్యూస్ ఈజ్ నెవర్ యాక్సెప్టెడ్ వన్.
సెకండ్ వచ్చేసి పిల్లల కోసమో లేకపోతే పేరెంట్స్ కోసమో నీ లైఫ్ డెసిషన్ ఉండదమ్మా అనేది పాయింట్. థర్డ్, ఎప్పుడు నువ్వు అలా వాళ్ళ కోసం అని ఎప్పుడు ఉంటావు అంటే వీడు వదిలేస్తే నేను తర్వాత పిల్లల్ని పోషించుకోలేను, తర్వాత వాళ్ళకి తిండి కూడా పెట్టలేను. ఒక ఆవిడ మాకు ఇలాగే కాల్ చేసి అంటే నాకు జాబ్ లేదండి, మరి పిల్లల భవిష్యత్తు. అయితే ఆయన ఇచ్చే డబ్బుల కోసం నువ్వు ఎన్ని తనులన్నా తింటావు, దట్స్ ద మీనింగ్ కదా. సో అందుకని డబ్బు లేదనో నాకు తర్వాత సహాయం దొరకదు కాబట్టి ఉండిపోవాలనో అలా చేస్తే వ్యాపారం చేస్తున్నట్టు. సో డోంట్ డూ దట్. కొన్ని నువ్వు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంటికి నువ్వు ఒక భార్యగా వెళితే రెస్పెక్ట్ షుడ్ బి దేర్. అది క్లియర్. ఏ మొగుడికి కూడా కొట్టే హక్కు లేదు ఎవరిని. ఈరోజు పిల్లల్నే కొట్టకూడదు, మనం పోలీసులు కొట్టకూడదు. అట్లాంటిది నీకు భార్యని కొట్టే హక్కు లేదు లేదు లేదు. ఇట్ ఈస్ ఫార్ ష్యూర్. అందులో క్లియర్ అనమాట, కొట్టడం అనేది ఆప్షన్లో లేదు. ఓకే, భార్యతో అంత గొడవలు అవుతున్నా కూడా ఆమె ఎందుకు తట్టుకుని ఉంటుంది పిల్లల కోసం అని అంటే ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. పిల్లల్ని మంచిగా తీసుకుని వెళ్ళు, కావాలంటే ఇంట్లో పెట్టు, లేకపోతే ఎవరినైనా సపోర్ట్ తీసుకో, ఎవరికైనా చెప్పు, పేరెంట్స్ని పిలిపించు, మాట్లాడించు, సాల్వ్ చేసుకో. అనుభవిస్తూ కూర్చోవద్దు. ఇది ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం. ఫైనాన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. నీకంటూ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఉండి తీరాలి. అలానే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ మూమెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఉన్నవాళ్ళు ఊరుకోకుండా కొట్టడాలు, తిట్టడాలు, నువ్వేంటే నువ్వు చేయాలి అని చెప్పి చేస్తున్నారు. ఫిఫ్త్ వచ్చేసి ఎనీ టైప్ ఆఫ్ ఇన్సల్ట్. ఓకే, ఒక లిమిట్ దాకా మనం ఓకే, కానీ బయట వాళ్ళ ముందు కానీ లేకపోతే నీ క్యారెక్టర్ని కించపరుస్తూ మాట్లాడేది ఏది ఏ భార్య తీసుకోకూడదు. పిల్లలున్నారో అని ఆగిపోకూడదు. పిల్లలు కూడా నీ క్యారెక్టర్ బాలేదే అని చెప్తే పిల్లలేమి నువ్వు గొప్పగా పెరగరు. దే విల్ ఆల్సో లెర్న్ దట్ థింగ్. అందుకని యూ షుడ్ టీచ్ కిడ్స్కి కూడా, యూ షుడ్ టీచ్ పిల్లలకు కూడా, అమ్మాయిలకు కూడా. ఇంట్లో నువ్వు అలా తన్నులు తింటూ ఉంటే నీకు కూతురుంటే ఓహో మొగుడనేవాడు కొడుతూ ఉంటాడేమో అనుకుంటారు. షుడ్ టీచ్. నో అబ్యూస్, డోంట్ టేక్ ఎనీ అబ్యూస్. ఇది స్కూల్లో పిల్లలకు నేర్పిస్తున్నాం. ఇప్పుడు ఎవ్వడు చేయడానికి వీల్లేదు. నీ ఒంటి మీద చేయడానికి ఎవ్వరికి హక్కు లేదు. అది ఎంతటి వాడనా కానీ డిబేట్, టాక్, బట్ నో అబ్యూస్. ఇది క్లియర్. ఓకే, దీంతోపాటు నిజంగా నన్ను అబ్యూస్ చేస్తున్నారు అంటే నేను ఏంటంత వీక్, నిజంగా అంత వీక్ ఉన్నానా, నేను మారాలా, నా లోపల చేంజ్ రావాలా, నేను గట్టిపడాలా, నేను స్ట్రెంగ్త్ అవ్వాలా, నేను యోగా నేర్చుకోవాలా, లేకపోతే నేను ఏదైనా మంచి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలా, నేను ఎలా ఎదగగలను, హౌ వర్టికల్లీ ఐ షుడ్ గ్రో. అంటే ఆయన ఫస్ట్లో స్ట్రెస్ ఉండి తాగొచ్చి కొట్టేవాడండి అంటారు. ఆయనకి స్ట్రెస్ ఉంటే తాగొచ్చి నిన్ను కొట్టడం ఏంటి? హౌ సెన్స్లెస్ ఇస్ దట్? ఆయన స్ట్రెస్ కదా అని నేను కూడా అర్థం చేసుకున్నానండి అంటారు. అదే అలవాటు అవుతుంది. సో నెవర్ అలౌ, కొట్టడం అనేది ఛాన్సే లేదు. అది ఫస్ట్ నుంచి ఆపాలి. దానికి పిల్లలను లింక్ పెడతారు చూసారు, అది ఇంకా అన్యాయం. ఎందుకంటే అలా కొడుతూ ఉంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేయరు, పిల్లలు కూడా హ్యాపీగా హెల్దీ ఎన్వైర్న్మెంట్లో పెరగరు. అవును. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. సో పిల్లలు అడ్డున్నారు అని ఆపడం అనేది తప్పు. నీ చేతగానితనానికి మంచితనం అనే పేరు పెట్టుకోకు. వెరీ ఇంపార్టెంట్. మన చేతగానితనాన్ని నేను బయటకు వెళ్తే నాకు డబ్బులు ఉండవేమో, నేను సంపాదించుకోలేనేమో, నాకు తర్వాత మా అమ్మ నాన్న నన్ను అలౌ చేయరేమో, మా నాన్న వద్దంటున్నాడండి, మా అమ్మ వద్దంటుందండి అంటున్నారంటే నేను అంటుంది నీ చేతగానితనానికి మంచితనం అనే పేరు మాత్రం పెట్టుకోకు. అది కూడా అబ్యూజ్ అయితేనే. ఏదైనా మాటలు ఉన్నాయి హస్బెండ్ మధ్యలో, వైఫ్ మధ్యలో ఏదైనా జరిగితే అందరింట్లో ఉంటాయి, యాక్సెప్ట్ ఇట్, పర్లేదు, అలౌ చేసేయచ్చు, హస్బెండే కాబట్టి ఒకటి, వన్ టీమ్. ఎప్పుడైతే కొట్టడం వచ్చేసి, అబ్యూజ్ వచ్చేసి, సిగరెట్లతో కాలుస్తారు కొంతమంది, కావాలని నేను చూశాను, కావాలని ఆల్కహాల్ నోట్లో, వైఫ్ నోట్లో ఆల్కహాల్ తాగిపించేసి కొడతాడు. అలాంటి చాలామంది ఉన్నారు. నార్సిస్టిక్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ బిహేవియర్, బైపోలార్ డిజార్డర్ లాంటివి ఉంటాయి. అది అలౌ చెయ్యద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. డోంట్ అలౌ అబ్యూస్. అది అలవాటైపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.